అందరికీ నమస్కారం. మాసానాం మార్గశీర్షం అంటారు కదండి. ధనుర్మాసంలో విష్ణు పూజ ప్రశస్తమైంది. ఈ విషయం పద్మపురాణం స్పష్టంగా చెబుతోంది. గోదాదేవి కథ ఈ మాసానికి సంబంధించిందే. ఈ నెలలో శ్రీవ్రతం చేసుకుంటే పుణ్యం లభిస్తుందని నమ్ముతాం. గోదాదేవి విష్ణు చిత్తునికి పూలతోటలో లభించిన కుమార్తె. విష్ణు చిత్తునికి గోదాదేవి ఆ దేవదేవునికి సకల కైంకర్యాలు చేయడంలో సాయం చేసేది. గోదాదేవినే ఆండాళ్ళని పిలుస్తారు. ఈమె ఒక మహిళా ఆళ్వారు. తిరుప్పావై అనేది ఒక భక్తి మాలిక. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురాన్ని రచించి గానం చేసింది ఆండాళ్. తిరు అంటే మంగళకరమైన, పావై అంటే గీతం అని అర్థం. ఈ పాసురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి. మొట్టమొదటి పాసురాన్ని తెలుగులో విందాం. పావనమైన మార్గశిర వ్రతం సకులారా మరిచార పావనమైన మార్గశిర వ్రతం నందుని ప్రియ పుత్రుడు యశోదమ్మ సింహ కిశోరం నందుని ప్రియ పుత్రుడు యశోదమ్మ సింహ కిశోరం మన వ్రత దైవమో దివ్యమో సకులార మరిచార పావనమైన మార్గశిర వ్రతం సకులార మరిచార